హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మరణం, పరిస్థితి విషమం. అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హర్యానాలో చిన్నారులతో వెళ్తున్న స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడిన ఘటన మరొక ముందే హిమాచల్ ప్రదేశ్లో భక్తులతో వెళ్తున్న మరో బస్సు బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం జరగ్గా ప్రమాద సమయంలో అందులో 52 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 52 మందితో వెళ్తున్న ఓ బస్సు కాంగ్రా టన్నల్ సమీపంలోకి రాగానే బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాతులను ఆర్పీజీఎంసీ తండాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు చెప్పారు. క్షతగాతుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సును సీజ్ చేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కాంగ్రాపాల్ శాలిని అగ్నిహోత్రి చెప్పారు. హర్యానాలో ఇటీవల జరిగిన స్కూల్ బస్ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతి చెందారు. 15 మందికి పైగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. గత వారం ఆగ్రా ఢిల్లీ జాతీయ రహదారిపై 44పై మధ్యప్రదేశ్లో మొమరిన్ జిల్లా వద్ద బాలాజీ ఆలయానికి వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడటం 30 మంది గాయపడ్డారు. కాశ్మీర్లో 2023 నవంబర్లో కూడా బస్సు ప్రమాదం జరిగింది. డోడా జిల్లాలో బటోత్ కిష్వాడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.